హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. ఆల్రెడీ మనం గ్రూప్ డీకి సంబంధించినటువంటి ప్రీవియస్లో అడిగినటువంటి మ్యాథ్స్ అండ్ రీజనింగ్లో ఏవైతే బిట్స్ ఉన్నాయో దాంట్లో మనం ఇప్పుడు కొన్ని బిట్స్ అనేవి చూసుకుంటూ వెళ్తున్నాం. దాంట్లో పరంగానే ఈరోజు ఇంకా కొన్ని బిట్స్ అనేవి చూద్దాం. అంటే ఏ టైప్ ఆఫ్ ఇస్తా ఉన్నాడు, ఎలాంటివి ఇస్తున్నాడు, దేన్ని ఎక్కడ టైం పెట్టాలి, ఎక్కడన్నా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలని అన్నీ కూడా నీట్గా అర్థం చేసుకోండి. ఇక్కడ మనం ఏ విధంగా అయితే నేర్చుకుంటున్నామో మీరు అది ఒకసారి ఫాలో అయితే, ముఖ్యంగా ఎవరైతే నాకు మ్యాథ్స్ రాదని భయపడుతూ ఉన్నారో మనం ఏ విధంగా నేర్చుకుంటూ ఉన్నామో క్లియర్గా ఒకసారి ఆలోచించండి మీరు. సో దాంట్లో పరంగా ఈరోజు మనం నెక్స్ట్ బిట్ చూసుకుంటే, ఒక తరగతిలో 24 మంది బాలురు మరియు కొంతమంది బాలికలు ఉన్నారు. ఒక పరీక్షలో బాలురు యొక్క సరాసరి మార్కులు ఎంత అంటే 15, బాలికల యొక్క సరాసరి 17, మొత్తం యొక్క సరాసరి ఎంత అంటే 15.8. అయితే ఆ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగాడు ఇక్కడ నీకు. సో మనకు ఆల్రెడీ మా యొక్క క్లాసులనే మీరు ఎవరైతే వింటున్నారో డైలీగా ఆల్రెడీ వాళ్ళైతే సంబంధించాలి ఈజీగా చేస్తారు. లేదు వినడం వాళ్ళైతే ఏం చేస్తారు, మళ్ళీ ఎక్స్ అనుకుని వై అనేసి సంథింగ్ చేస్తారు. మరి అదంతా అవసరం అంటే ఏం లేదమ్మా. మనకి ఇక్కడ మొత్తం యావరేజ్ అనేది ఇచ్చేసేయడం జరిగింది, బాయ్స్ అండ్ గర్ల్స్. మరి మొత్తం యావరేజ్ ఎంత ఇచ్చడం అంటే 15.8. మరి బాయ్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చడం అంటే 15, మరి బాలికల యొక్క యావరేజ్ ఎంత అంటే 17. మరి ఇప్పుడు ఒక ఫ్రాక్షన్ అనేది వచ్చినప్పుడు 17 నుంచి 15.8 తీసేస్తే ఎంత అంటే 1.2. మరి ఇక్కడ 15 నుంచి 15.8 తీసేస్తే ఎంత అంటే 0.8. మరి రెండు వైపుల పాయింట్ తీసేస్తే ఏమొస్తుంది, ఇక్కడ ఇది 12 ఉంటుంది, ఇది 8, 4 2s 4 3s. అంటే ఏం మిగిలింది నీకు ఇక్కడ 3:5 అనేది మిగిలింది. ఏం మిగిలింది 3:2. మరి వాడు ఏమి ఇచ్చాడు, ఇక్కడ 24 మంది బాలర్ ఉన్నారంట ఆ స్కూల్లో ఆల్రెడీ. మరి 24 మంది బాలర్ ఉన్నారంటే ఇది బాయ్స్ అండ్ గర్ల్సే కదమ్మా. బాయ్స్ యొక్క పార్ట్స్ ఎన్ని ఉన్నాయి నీకు, 23 పార్ట్లు. సో 3 పార్ట్ల వాల్యూ ఎంత 24, అంటే 3 8s. మరి మొత్తం నీకు అడిగాడు కదా క్లాస్లో ఎంతమంది ఉన్నారని. మరి మొత్తం పార్ట్లు ఎన్ని, 5 పార్ట్లు. సో ఒక పార్ట్ ఎంతమ్మా 8, మరి 5 పార్ట్లు ఎంత అంటే 40. ఎంత 40. మరి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి అర్థం చేసుకుంటూ ప్రయత్నించమ్మా, ఓకేనా. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. 4.8/125 దశాంశ పద్ధతిలో వ్రాయండి. రిటర్న్ యాజ్ ఏ డెసిమల్, ప్యూర్ డెసిమల్స్ అడిగాడు ఇక్కడ. సో చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నేను చూడమ్మా 4.8 ఇచ్చిన వెంటనే 125. మరి పాయింట్ పోవాలి కాబట్టి ఇక్కడ ఒక 0 పెట్టి ఇక్కడ ఒక 0, మళ్ళీ పాయింట్ సంథింగ్ చేసి ఇంకొక 0. మరి ఇలా చేసుకొని వెళ్తే నీకు ఎప్పుడు అనేది అవుతుంది, చెప్పగలవు ఆన్సరు చెప్తావు. కానీ ఎప్పుడంటే ఒక బిట్కి నీకు ఎంత టైం ఇవ్వాలి అంత టైమే నువ్వు పెట్టాలి. కానీ ఇప్పుడు నువ్వు అలా జీరోస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే నీకు టైం అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో అందుకని ఏం చేయాలి, ఇప్పుడు నువ్వు ఏదైతే వాల్యూ ఇచ్చాడో ఆ నెంబర్ అంటే డినామినేటర్లో ఉండే నెంబర్ ఏదైతే ఉందో జీరో చేసుకోవడానికి ప్రయత్నించు. మరి ఇక్కడ జీరోస్ చేయడానికి ప్రయత్నించాలంటే నువ్వు దీన్ని ఏం చేయొచ్చు, ఇంటూ 8 చేయొచ్చు కదా. సో దీన్ని ఇంటూ 8 చేసినా మరి దీన్ని కూడా నువ్వు ఇంటూ 8 కదమ్మా చేసేది. సో ఏమొస్తుంది ఇక్కడ 8/8 రైట్. సో దీన్ని 1000లో మార్చేస్తాను, అంటే మొత్తం 0 చేస్తాను కాబట్టి నువ్వు దీన్ని కూడా ఇంటూ మల్టిప్లికేషన్ చేయాలి. సో 8 8 చేద్దామంటే 64, 8 4s 32, 38/1000. ఇది నీ యొక్క ఆన్సర్. మరి ఇప్పుడు జీరోస్ ఉంటే మనకి ఈజీ కదా పాయింట్లు పెట్టుకోవడం. ఇక్కడ 3 zeros ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి 384, ఓకేనా. మరి 123.0 అంటే 0.384 అనేది నీ యొక్క ఆన్సర్ అవుతుంది. 0.384 ఎక్కడ ఉందమ్మా ఇది, ఓకే రైట్. అర్థమైందా మన ఆన్సర్ ఏ విధంగా వచ్చిందని. సో ఇదే 384 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. 94ను 2 భాగాలుగా విభజించారు. మొదటి భాగంలో 5వ వంతు మరి రెండవ భాగంలో 8వ వంతు నిష్పత్తి 3:4 అంట. అయితే మొదటి భాగం విలువ ఎంత? బాగుంది కదా క్వశ్చన్. ఒకసారి చూడు ఏమన్నాడు, ఇప్పుడు 94 ఉందంటమ్మా, దీన్ని 2 భాగాలుగా విభజించాడు.
మరి ఆ రెండు భాగాలు ఏమిటి? ఇది ఎక్స్ అనుకుందాం, ఇది వై అనుకుందాం. సో ఇప్పుడు ఏమన్నాడు, మొదటి భాగంలో 5వ వంతు అంటే ఇది మొదటి భాగంలో 5వ వంతు అంటే x/5 ఈస్ట్. రెండో భాగంలో 8వ వంతు. ఈ రెండింటి యొక్క నిష్పత్తి ఇచ్చేసాడు ఏమన్నామంటే 3:4 అంట. సో మనం ఏం చేయాలి, x/y ఫైండ్ చేయాలి కదా, ఫైండ్ చేయమా. సో x/y ఏమవుతుంది అంటే 5 3 ఎంత 15, 8 4 ఎంత అంటే 32 అంతేనా. x/y వచ్చేసింది. ఇప్పుడు ఏమన్నాడు మరి రెండు పార్ట్లు ఎంత 94 అంటే 15 + 32 ఎంత అంటే 47 అంతేనా. సో 47 అంటే మరి ఇక్కడ 47 పార్ట్స్ అనేది 94 అంటమ్మా. మరి ఏమడిగాడు నీకు, అందులో మొదటి భాగం ఎంత, మొదటి భాగం ఎంతమ్మా 15 కదా. సో 15 పార్ట్స్ ఈజ్ వాట్, సో 40 1s 2, సో 15 2s ఎంతమ్మా 30. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఒక క్వశ్చన్ ఇచ్చాడు అంటే మనం దాన్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా సాల్వ్ చేయాలని ఆలోచించాలి. ఎప్పుడు అది ఎగ్జామ్కి వెళ్ళే బిఫోర్ నువ్వు ప్రాక్టీస్ అనేది అవసరం. అంటే ఎగ్జామ్కి వెళ్ళే ఒక అరగంట పావుగంట ముందు కాదమ్మా. మనకుండే డేస్ అన్నీ కూడా ఎవ్రీడే అనేది నువ్వు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి ఒక సమ్ ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా చేయాలి, ఎన్ని విధాలుగా చేయొచ్చు అని మనం అబ్జర్వ్ చేయొచ్చు దాన్ని. ఓకేనా, రైట్. దాంట్లో నువ్వు నెక్స్ట్ వన్ చూసుకుంటే సిలోయిజం నుంచి ఒక బిట్ రావడం జరిగింది. సో ఏమన్నాడు ఇక్కడ, స్టేట్మెంట్ కంక్లూజన్స్ ఎప్పుడు కూడా స్టేట్మెంట్ ఈ టైప్ ఆఫ్ సిలోయిజం ఇచ్చినప్పుడు ఎప్పుడు మ్యాక్సిమంలో ఇంగ్లీష్లో చేయడానికే ప్రయత్నించండి. ఎందుకన్నానంటే అలాగా చూడమ్మా, ఆల్ రింగ్స్ ఆర్ మెటల్స్ అంట. ఆల్ రింగ్స్ ఆర్ మెటల్స్, ఆల్ రింగ్స్ ఆర్ మెటల్స్. నెక్స్ట్ ఏమన్నాడు, ఆల్ మెటల్స్ ఆర్ అమల్గమ్స్, ఆల్ మెటల్స్ ఆర్ అమల్గమ్స్ జెట్స్. అంతే, అయిపోయింది మన సమ్ము. ఇప్పుడు కంక్లూజన్కి వచ్చినట్టుగా ఏమన్నాడు, ఆల్ రింగ్స్ ఆర్ అమల్గమ్స్ అంట. ఆల్ రింగ్స్ ఆర్ అమల్గమ్స్, రైటేనా, రైటేనా కాదా చూడు. ఆల్ రింగ్స్ ఆర్ అమల్గమ్స్ అంటే లోపట నుంచి ఎప్పుడైనా సరే యారో అనేది బయటకు వస్తే ఏమవుతుంది అక్కడ ఆన్సర్ అంటే ఆల్ అండ్ సమ్ రెండు కూడా ఏమవుతాయి అంటే ట్రూ అవుతాయి. అదే బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే ఓన్లీ సమ్ అనేది మాత్రమే ట్రూ అవుతుంది, ఆల్ అనేది ఫాల్స్ అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయాలి ఈ పాయింట్ని. ఓకే, రైట్. ఇప్పుడు అంటే ఫస్ట్ డే ఏమైందమ్మా, తప్పు. సమ్ అమల్గమ్స్ ఆర్ మెటల్స్, సమ్ అమల్గమ్స్ ఆర్ మెటల్స్. చూడు ఇక్కడ సమ్ అమల్గమ్స్ ఆర్ మెటల్స్ అంట, మరి రైటే కదా. బయట నుంచి లోపలికి వెళ్తే ఏమని చెప్పుకున్నాం మనం, సమ్ అనే వర్డ్ రావాలి. మరి వచ్చిందా, బయట నుంచి లోపలికి వెళ్ళినాడు. ఆడు ఏమన్నాడు ఇక్కడ, సమ్ యానిమల్స్ ఆర్ అమల్గమ్స్, రైటే కదా. సో 2 ఇస్ ద రైట్, అంటే ఓన్లీ 2 ఇస్ కంక్లూజన్, 2 ఇస్ ఫాలో. ఎక్కడ ఉందమ్మా, ఆప్షన్ 2లో ఉంది చూడు ఇక్కడ. ఓన్లీ కంక్లూజన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీంట్లో నెక్స్ట్ వన్ చూడమ్మా, ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో లెక్కించండి. ఇక్కడ నాకు ఫిగర్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఎన్ని త్రిభుజాలు ఉన్నాయని అడుగుతూ ఉన్నాడు. ఓకే, రైట్. లెక్క పెడితే ఒకసారి 1 2 3 4 1 2 3 4 అంతేనా. అంటే ఇంకా చూద్దాం ఒకసారి, 5 6 7 8. సో టోటల్గా ఎన్ని వచ్చాయమ్మా 8. మరి బయట వైపుని చూస్తే 8 ఉన్నాయి, మరి ఇంకా లోపల కూడా ఉన్నాయి కదమ్మా. ఒకసారి చూడు, 1 2 3 4. ఓకేనా, 5 6 7 8. సో ఎన్ని వచ్చాయి మొత్తం, ఫస్ట్ బయట దానికి 8, లోపల దానికి ఒక 8, అంటే మొత్తంగా 16 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఇలా లెక్క పెట్టుకొని కూర్చుందామంటే టైం అనేది నీకు ఎప్పటికీ కూడా సరిపోదు. మరి రైట్, నెంబర్స్ ఇచ్చేసుకోమ్మా, 1 2 3 4. అంటే
4 ఇంటూ 2 ఎంతమ్మా 8. మరి 8 ఇంటూ 2 ఆన్సర్ 16. 8 ఇంటూ 2 ఎందుకు వేసాం మళ్ళీ? ఇలాంటి ఫిగర్లు ఎన్ని ఉన్నాయి? 1 అండ్ 2. సో అందుకని అలాంటి ఫిగర్లు 2 ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 చేసాం. ఓకేనా? మరి ఇక్కడ లోపల ఉండే నెంబర్లు ఎన్నైతే ఉన్నాయో ఆ నెంబర్స్ ఇంటూ 2 అమ్మ. అంటే n ఇంటూ 2 అనేది నీ యొక్క ఫార్ములా. ఓకేనా? n ఇంటూ 2. మరి ఇక్కడ నాకు నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఇంటూ 2 దట్ ఈక్వల్స్ టు 8 అనేది రావడం జరిగింది. ఇంటూ 2 ఎందుకు వేసామంటే అలాంటి ఫిగర్స్ ఎన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఉందనుకోము ఇక్కడ, అప్పుడు ఏం చేయాలి నువ్వు? ఇంటూ 3. సో అప్పుడు ఏమవుతుంది? 24 అనేది ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ నీకు 2 ఉన్నాయి కాబట్టి అప్పుడు నువ్వేం చేయాలి? ఇంటూ 2 అంటే 16 అనేది నీ యొక్క ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అగైన్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ అమ్మ ఎలాంటి టైప్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే నీకు స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ ఏ టైం ఇచ్చాడు నువ్వు బయటికి వెళ్ళి ఆలోచించకూడదు. ఎప్పుడు క్వశ్చన్కి సంబంధించినటువంటి మాత్రమే నువ్వు ఆలోచించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమన్నాడంటే స్టేట్మెంట్లో వాహన రద్దీ కారణంగా నేను ఆలస్యంగా విమానాశ్రయాన్ని చేరుకున్నాను మరియు నా విమానం వెళ్ళిపోయింది. అది నీకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఒక ప్రకటన. దానికి వాడు ఏం చెప్తున్నాడు? ఊహలు. విమానం ఎక్కడానికి సమయానికి చేరుకోవడం ముఖ్యం. మరి అంతే కదమ్మా, వాడు లేటుగా వెళ్ళాడు కాబట్టి ఆ ఫ్లైట్ అనేది ఏమైంది? వెళ్ళిపోయింది. నేను యాక్సిడెంట్ అవడం వల్ల నేను లేట్ అయ్యాను, ట్రాఫిక్ ఎక్కువగా ఉందని నేను లేట్ అయ్యాను, లేదా నాకు భోజనం పెట్టలేదని లేట్ అయ్యాను, ఇవన్నీ మాటలు మనం చెప్పకూడదు. వాడు ఏమన్నాడు ఇక్కడ? వాహనం రద్దీ కారణంగా నేను ఆలస్యంగా విమానానికి చేరుకున్నాను మరి నా విమానం వెళ్ళిపోయింది. సో దానికి ఏదేదో రీజన్ నువ్వు చెప్పకూడదు. నువ్వు విమానం ఎక్కుతున్నప్పుడు దాని యొక్క సమయానికి మాత్రం నువ్వు చేరుకుంటేనే అది వెళ్ళిపోతాం. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఏమన్నాడు? విమానాశ్రయ మార్గంలో వాహన రద్దీ ఎల్లప్పుడూ భారీగా ఉంటుంది. మరి వాడు ఎల్లప్పుడూ రద్దీగా ఉంటుందని నీకు తెలుసుకుంటే వేరే దారిలో నువ్వు వెళ్ళొచ్చు కదా. అంటే ఇక్కడ ఆ రోడ్లో ఆ రోజు మాత్రమే నీకు రద్దీగా ఉంటుందని తెలుసు. ఓకేనా? అందుకనే రెండోది ఏమైంది? తప్పు. అంటే ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎక్కడుందామంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ అజంప్షన్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్ ఇవన్నీ కూడా నీకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కంపల్సరీగా నీకు మార్క్స్ అనేవి తెప్పిస్తూ ఉంటాయి. 64, 125 మరియు 108లో కసాగు ఎంత అని అడిగాడమ్మా. కసాగు అడిగాడు ఈసారి. మరి ఇక్కడ కసాగు అడిగితే ఒక నెంబర్ అడగల. ఏం అడిగాడు? స్క్వేర్లో ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని నువ్వు మళ్ళీ 64, 125, 108 అనేసి ఇలా పెట్టేసి ఏదేదో చేయకూడదు ఇంకా. సో ఈ 64 నువ్వు ఎలా చేయొచ్చమ్మా? 64 అనగానే ఏం చేయాలి? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అలా రాసుకోమా. 2 2 ఎంత? 4, 4 2 8, 8 2 16, 16 2 32, 32 2 64. అంటే ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 అంటే 2⁶ అనేది ఉండాలి. ఎక్కడుంది? లేదు. రైట్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇక్కడ లేదు, ఒకవేళ 2 ఉంటే ఇప్పుడు ఏం చేద్దాం? 125 తీసుకుందాం. సో 5 ఇంటూ 5 ఇంటూ 5 ఏమవుతుందమ్మా? 5 క్యూబ్. ఉందా లేదా? ఉంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? 108 అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3, 3 3 ఎంతమ్మా? 9, 9 3 ఎంత? 27, 27 3 ఎంతమ్మా? ఓకేనా? రైట్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా చేయాలి కానీ మళ్ళీ నువ్వు ఇలా చేసుకొని కూర్చోకూడదు. ఓకే రైట్. నెక్స్ట్ మనం చూసుకుంటే క్రింది శ్రేణిలో తర్వాత వచ్చే పదాన్ని కనుగొనని అన్నాడు. చూడమ్మా, ఒక సిరీస్ ఇచ్చాడు ఇక్కడ. ఏమన్నాడు? 3 6 18 72 అంటే 3 2 6, 6 3 18, 18 4 72, 72 ఇంటూ 5 అంతే కదా. 2 3 4 5 అంటే 5 2 10, 7 5 35 ప్లస్ 1 36 అంటే ఏముండాలమ్మా? 360 అనేది ఉండాలి. ఉందా? లేదు. ఉందా? లేదు. ఉందా? లేదు. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ లెటర్ నువ్వు చెక్ చేయకూడదు. ఇంకా మన యొక్క వాల్యూ అనేది ఒకవేళ 2 ఉంటే అప్పుడు లెటర్ చెక్ చేసేవాళ్ళం, కానీ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టేసేయాలి. నెక్స్ట్ వన్ చూడమ్మా. చతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పుల మధ్య భేదం 23 అంట.
దాని చుట్టుకొలత 206 మీటర్లు. అయితే దాని వైశాల్యం ఎంత? దీర్ఘచతురస్ర వైశాల్యం ఫార్ములా ఏంటమ్మా? ఎల్బి. ఎల్ ఇంటూ బిఏ కదా, ఏరియా ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి. మరి నీకు ఎల్ తెలుసు అంటే తెలీదు, బి తెలుసు అంటే తెలీదు, మరి దాన్ని ఏమి అడిగాడు? డైరెక్ట్గా వైశాల్యం ఎంత అని అడిగాడు. సో కానీ ఎల్ మైనస్ బి నీకు ఇచ్చేసాడు ఎంతమ్మా? 23. నెక్స్ట్ ఏమన్నాడు? దాని చుట్టుకొలత ఇచ్చేసాడు ఏమని? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అనేది ఇచ్చేసాడు. ఎంత? 206. మరి దీన్ని బట్టి ఏమొస్తుందమ్మా ఇక్కడ? 103 అనేది రావడం జరిగింది. అంటే ఎల్ మైనస్ బి ఇస్ 23, ఎల్ ప్లస్ బి ఇస్ 103. మరి నీకు ఎల్ కావాలంటే ఏం చేయాలి? 2 ఎడిషన్ చేసి బై 2 చేయి. అంటే 103 ప్లస్ 123 ఏమవుతుందమ్మా? 126 అవుతుంది. దీన్ని బై 2 చేస్తే ఏమొస్తుంది? 63. మరి నాకు బి కావాలంటే ఏం చేయాలి? దీంట్లో నుంచి తీసేసి బై 2 చేయాలి. అంటే 103 నుంచి 23 తీసేసేయాలి. ఏమొస్తుందమ్మా? 80. సో 80/2 ఎంత? 40. అంటే బి అనేది ఎంత? 80/2 దట్ ఈక్వల్స్ టు 40. మరి నాకు అడిగింది ఏంటి? వైశాల్యం అడిగాడు. అంటే ఎల్ ఇంటూ బి 30 అంటే 63 ఇంటూ 40. ఫస్ట్ డిజిట్ ఏముండాలమ్మా? 0. అన్నింటిలోనూ 0 ఉంది. 0 పక్కన పెట్టి 4 3s ఎంత? 12. అంటే 0 తర్వాత 2 అనే నెంబర్ ఉండాలి. 4 6 ఎంత? 24 ప్లస్ 1 25 0. అంటే 252 అనేది మన ఆన్సర్ అవుతుంది. 252 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఏం చేస్తానమ్మా, నువ్వు ఒకసారి క్లారిటీగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా. అర్థం కాకపోతే 1కి 2 సార్లు అనేది నువ్వు అబ్జర్వ్ చేయి, నేర్చుకో. ఓకేనా? సో దీంట్లో పరంగానే ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి పిఆర్ అకాడమీలో మీకు గ్రూప్ డి కేవలం 1500 రూపాయలకు మాత్రమే మీకు కోర్సు అనేది అందిస్తూ ఉన్నారు. దాంట్లో మీకు ఏమున్నాయంటే ఎన్సీఆర్టీ క్లాసెస్ సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది మీకు ఉంటుందమ్మా. ఓకేనా? దీంట్లో అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, వీటితో పాటు కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది. దాని ముఖ్యంగా ఏంటంటే 1 lakhs పైగా మీకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇస్తూ ఉన్నారు. సో వీటిని వినియోగించుకొని ఈ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది మనం క్రాక్ చేయొచ్చు. సో ఈ సెషన్ పరంగా ఇంకా మనం కొన్ని బిట్స్ అనేవి చూద్దాం. థ్యాంక్ యూ అండి.